నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. 15 ఆగస్టు వేడుకల్లో భాగంగా మోదీ గారు ప్రసంగిస్తున్నప్పుడు దిమాగి నక్సలిజం అంటూ ఒక వర్డ్ మాట్లాడారు. ప్రతిపక్షాలను ఉద్దేశించే మాట్లాడారు అని కొంతమంది అంటున్నారు. అంటే దేశంలో సాయుధంగా ఉన్న నక్సలిజం నిర్మూలించగలిగాం, కానీ ఈ మేథో నక్సలిజం అయితే ఇంకా ఉంది అంటూ మోదీ గారి ఆ వ్యాఖ్యకి సంబంధించి పలు నిర్వచనాలు, పలు అర్థాలు బయటకు వస్తున్నాయి. ఏమంటారు? అంటే ఆయన నక్సల్ ముక్త్ భారత్ అని ప్రకటించారు మొదట. అంటే మార్చి 31 లోపు ఈ దేశంలో చివరి నక్సలైట్ని నిర్మూలిస్తాం అని చెప్పాడు. చివరి మావోయిస్టు ముక్త్ భారత్ అని ప్రకటించాడు ఆయన. ఈ ప్రకటించినది మేము సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ చేశామని కూడా చెప్పాడు, ప్రకటించారు. అంటే ఒక రకంగా నక్సలైట్లని చంపటము అనేదానికి ఒక సాధారణీకరణ చేసేసారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి నక్సల్ అనే ట్యాగ్ తగిలిస్తున్నారు. ఈ తగిలించటం అర్బన్ నక్సల్ అన్నారు మొన్నటిదాకా. ఈ అర్బన్ నక్సల్కి ఎక్స్టెన్షన్ వర్డే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి దిమాగి నక్సల్ అని. అంటే మెదడున్న ప్రతివాడిని నక్సలైట్లా చూస్తాం మేము అన్న అర్థం వస్తుంది దానికి. అంటే మెదడు ఉంటే ఆలోచిస్తాడు, ఆలోచించిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాల మీద విశ్లేషిస్తాడు. ఈ విశ్లేషణ తర్వాత వాడు మాట్లాడతాడు. మాట్లాడటం అనేది కుదరదు అనేది ఇప్పుడు ఆయన చెప్పదలుచుకున్న విషయం. ఇండైరెక్ట్గా మాట్లాడిన ప్రతివాడిని దిమాగి నక్సల్ అనేటువంటి పేరుతో దిమాగి నక్సల్ అని ముద్రేసి, నక్సల్ అని ట్యాగ్ ఉంది కాబట్టి నిర్మూలించటం చేస్తారేమో అనేది ఇప్పుడు ప్రపంచం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఎలాగైతే వాళ్ళకి పట్టుబడినటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకత్వాన్ని తీసుకెళ్ళి హత్య చేసి చంపేయటం అనేది మేము చేశామని చెప్పుకున్నారు. అదే పద్ధతిలో ఇప్పుడు ఎవరినో ఒక ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేసినటువంటి ఒక వ్యక్తిని పట్టుకెళ్ళి ఇతను దిమాగి నక్సల్ అని చెప్పి అతన్ని నిర్మూలిస్తే ఎవరూ మాట్లాడకూడని పరిస్థితి. అంటే నక్సల్ అని ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు ప్రతి అంటే నిర్మూలిస్తాం జాగ్రత్త అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. యాక్చువల్గా మన ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం రెండూ ఉంటాయి. అంటే పరిధి దాటి గురించి నేను మాట్లాడట్లేదు. సాధారణంగా ప్రభుత్వాల పరంగా కావచ్చు, సొసైటీలో జరుగుతున్న ఏ అంశం గురించి అయినా నేను ఒక భావం అనుకున్నప్పుడు దాన్ని నేను బయటకు చెప్పచ్చు, నేను మాట్లాడచ్చు. అలా మాట్లాడిన ప్రతి దానికి కూడా ఏదో ఒక ట్యాగ్ పెట్టి నోరు మూయించేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే మీకు స్వేచ్ఛ ఉంది, మీరే అన్నారు ఇందాక మాట్లాడుతూ పరిధి దాటకుండా అని. ఈ పరిధిని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయించాలి? మీరు నిర్ణయించుకోవడం కాదు, ప్రపంచం నిర్ణయించటం కాదు, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంటే వారి పార్టీ నిర్ణయిస్తుంది, వారి విధానాలు నిర్ణయిస్తాయి. వారి విధానాలు నిర్ణయించటం అనేది జరిగినప్పుడు ఏం జరుగుతుంది? వారికి ఇబ్బంది కలిగించే ప్రతిదీ వాళ్ళ పరిధి దాటినట్టుగానే భావిస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ వేదిక మీద నుంచి మాట్లాడటం, ఏ వేదిక అది? ఎర్రకోట వేదిక అని కాదు నేను అంటోంది. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడాడు. ఆ మాట్లాడుతూ స్వతంత్రం ఎలా తెచ్చుకున్నాం మనం? అహింసతో హింసని గెలిచి తెచ్చుకున్న స్వతంత్రం అని చెప్పుకుంటున్నాం కదా రోజు. మరి అలాంటి స్వతంత్ర దినోత్సవం అంటే అహింసతో సాధించుకున్న స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆ వేడుకలో మాట్లాడుతూ ఆయన దిమాగి నక్సల్ అని మాట్లాడటం అంటే దిమాగ్తో మా మీద ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళని నిర్మూలిస్తామని చెప్పడమే. అంటే ఆయన నిలబడిన వేదికేమో అహింస గురించి మాట్లాడాల్సిన వేదిక, అక్కడి నుంచి నేను హింస చేస్తాను అని మాట్లాడుతున్నాడు ఆయన. ఇది ప్రపంచం ఆలోచించుకోవాలి కదా. అలా ఆలోచిస్తుంటేనే కదా సార్ నక్సలిజం అనేది. అదే ఇప్పుడు అయ్యా మీరు మోడీ గారు మీరు అక్కడ నిలబడి మాట్లాడిన వేదికేమో అహింస గురించి మాట్లాడాల్సిన వేదిక అండి. మీరు అక్కడ కూర్చుని నక్సల్ అని ట్యాగ్ చేయటం, ఇప్పుడు ఒకటి మాట్లాడి ఉండొచ్చు ఆయన. దిమాగి నక్సల్ అనే ఒక పదాన్ని కనిపెట్టకుండా ప్రభుత్వం మీద కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, మేము ఆహ్వానిస్తాం. కానీ
కన్స్ట్రక్టివ్ కాని విమర్శలు ఎవరైనా చేస్తే కేవలం వ్యక్తిగతంగా మోడీ గారినో లేకపోతే అమిత్ షానో లేకపోతే భారతీయ జనతా పార్టీనో టార్గెట్ చేస్తూ ఎవరైనా విమర్శలు చేస్తే మేము ఉపేక్షించం అని ఉంటే ఒక మేరకు సెన్సిబుల్గా ఉండేది. అది అలా అంటలేదు ఆయన. దిమాగీ నక్సల్ అనటంలో ఇప్పుడు నక్సల్ ముక్త్ భారత్ అన్నారు ఆ మధ్య, ఆ తర్వాత కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు, ఆ తర్వాత విపక్ష ముక్త్ భారత్ అన్నారు, ఇప్పుడు దిమాగీ ముక్త్ భారత్గా దీన్ని అర్థం చేసుకోవాలేమో అనిపిస్తోంది నాలాంటి వాళ్ళకి. అంటే దిమాగీ ముక్త్ భారత్ అంటే భారతదేశంలో ఎవరికీ మెదళ్ళు ఉండరాదు అని చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మెదడు ఉందా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుని ఒకవేళ ఉంటే రిమూవ్ చేసుకోవడం బెటర్. అంటే ఎందుకంటే మెదడు ఉంటే ఆలోచిస్తాం కదా, మెదడు ఉంటే ఆలోచిస్తారు, ఏదో ఒకటి మాట్లాడతాం కదా, మాట్లాడితే మీరు టార్గెట్ అవుతారు. టార్గెట్ అయితే కేసులు పెట్టడం కాదు ఇప్పుడు ఆయన చెప్తున్న పద్ధతిలో. ఇప్పుడు మావోయిజాన్ని ఎలా నిర్మూలించారో అలాగే మిమ్మల్ని కూడా నిర్మూలిస్తారు. అందుకని నక్సల్ అని ట్యాగ్ చేశాడు ఆయన. ప్రతిపక్షాలకు ఉద్దేశించి మేము మాట్లాడలేదు అంటూ కిరణ్ రిజిజు గారు చెప్పారు. ప్రతిపక్షాల గురించి కాదు, నిజమే, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరి గురించి మాట్లాడాడు ఆయన. అందులో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఒక టీచర్ గారికి ఆవిడకి రావాల్సిన పింఛన్ ఏదో సక్రమంగా రాకపోతే ప్రభుత్వం మరీ ఇంత అలసట, ఇంత ఇదిగా ఉందేమిటి, ఇంత మందకొడిగా ఉందేమిటి అని ఆవిడ గనక ఎక్కడైనా మాట్లాడితే, ఆవిడ ఎక్కడో కూర్చుని ఉంటారు పింఛన్ ఆఫీస్ దగ్గర పిటిషన్ ఇచ్చి, నాకు పని అవ్వటం లేదు, నేను ఆన్లైన్లో ప్రయత్నం చేశాను, ఆఫ్లైన్లో ప్రయత్నం చేశాను, కాలేదు, ఈ ప్రభుత్వం ఏమిటి ఇంత ఇదిగా ఉంది, ఇంత మందకొడిగా ఉంది అని కనుక ఆవిడ అంటే ఇమ్మీడియట్గా ఆవిడ మీద దిమాగీ నక్సల్ అని ముద్రేసి ఆవిడ్ని తీసుకెళ్ళి ఏదైనా చేస్తే, మావోయిస్ట్ పార్టీ నాయకుల్ని ఎలాగైతే హత్య చేశారో అదే పద్ధతిలో ఈవిడ్ని కూడా తీసుకెళ్ళి హ్యాండిల్ చేస్తే ఏమిటి పరిస్థితి? కాబట్టి ఇప్పుడు ఎవరికి కూడా ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు లేదు. కేంద్రంలోనూ అదే పరిస్థితి, ఏపీలోనూ అదే పరిస్థితి. ఎవరైనా మాట్లాడితే చాలు వాళ్ళపైన కేసులు. ఏకంగా ఇప్పుడు ఏమో మీరు అన్నట్టుగా వాళ్ళని రిమూవ్ చేసేస్తారు. నిర్మూలనే. మీరు విమర్శించారా, నిర్మూలనకి సిద్ధం అవ్వండి. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం గారు స్పందించారు దీనికి సంబంధించి. నేను దిమాగీ నక్సల్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను అన్నారు. ఇప్పుడు గర్వం కాదు, ఆయన మెదడు ఉంచుకుంటాడా తీసేస్తాడా అనేది అడుగుతారు రేపెళ్ళి. అంటే ముందు స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అడుగుతారు, బాబు నువ్వు మెదడుతో ట్రావెల్ అవుదాం అనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా తేల్చుకో అని. అంటే నేను మెదడు ఉంచుకోవాలనే అనుకుంటున్నాను అంటే గనక నిర్మూలన కార్యక్రమం మొదలవుతుంది. లేదు నేను మెదడు తీయించేసుకోవాలనుకుంటున్నాను అంటే తీయించేసి పంపించేస్తాడు. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అనే ఒక పదం ఉంటుంది మనకి. బ్రెయిన్ డెడ్ అంటే మెదడు ఆలోచించకపోతే మనిషి చనిపోయినట్టే లెక్క. ఆ ప్రకారం బ్రెయిన్ డెడ్ ప్రకారం కనుక చూస్తే భారతదేశంలో మనుషులు ఉండాలని అనుకోవడం లేదు ప్రధానమంత్రి గారు, శవాలు ఉండాలని అనుకుంటున్నాడు. ఈ శవాలు అలా నిర్జీవంగా నడుస్తూ ఉండాలి. జీవం లేని మనుషులని భారతదేశంలో నింపటం కోసం ప్రయత్నంలో భాగమే ఈ దిమాగీ నక్సల్ అనే పద ప్రయోగం. అందుకని నరేంద్ర మోడీ గారు ఏదో చిన్న పదం వాడేశాడు, అదేదో ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ గురించి మాట్లాడాడు, లేకపోతే చిదంబరం గారి గురించి మాట్లాడాడు అని అనుకోవడం తప్పు. ఇది కమ్యూనిస్టుల కోసం మాట్లాడిన మాటో కాంగ్రెస్ వాళ్ళ కోసం మాట్లాడిన మాటో కాదు. దేశ ప్రజలందరూ కూడా నిర్జీవంగా మారండి. మీకు జీవం ఉంటే మీరు ఆలోచించడం మొదలు పెడతారు. మేము ఇది శవ భారత్గా మార్చడం కోసం ప్రయత్నం అయింది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.